ఓటు వేయకముందేమో ఒక మాట, ఓటు వేయించుకునేమో మరొక మాట. ఇదేమి రాజకీయం అంటే సీఎం చంద్రబాబుని నిలదీస్తున్నారు మాజీ ఎంపీ హర్ష్ కుమార్. అసలు ఆయన ఎందుకు అంటున్నారో, ఎందుకు అంత కోపడుతున్నాడో తెలుసుకోవాలి కదా. అదిగో అక్కడ ఉన్నట్టున్నాడు హర్ష్ కుమార్ సారు, ఆయన్ని అడగదాం. హలో సార్, బాగున్నారా? చాలా రోజులైంది మిమ్మల్ని చూసా. ఏంది సార్ సంగతే? అంటే మొన్న ఒకసారి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇచ్చేసాం అని ప్రకటించాడు. అవునా? అట్టా చెప్పారా? మరి చుంటాడేమో సార్. చేశానంటేనేంటి అని చెప్పేసి మొత్తం నేను ఎవరికన్నా ఇచ్చాడేమో రాష్ట్రం అని చేయించాను. ఆ ఎంక్వైరీలో ఏం తేలింది సార్? దారుణం అంటే అసెంబ్లీ సాక్షిగా అబద్ధవాడే ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అన్నది నాకు అప్పుడు అర్థమైంది. ఇంతకీ ఏమంటారు సార్ మీరు? అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధాలు ఆడతారండి. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు సరే, మిగతా పథకాలన్నీ ఏమైనా ఇచ్చేసాడేమో సార్. మొన్న రోజున తల్లికి వందనం ఈ సంవత్సరానికి ఇవ్వలేము, ఆ, మహిళకి 1500 రూపాయలు ఇవ్వలేదు, ఆ. సూపర్ 6 పథకాలు ఒక్కటి లేదు. ఎన్నికలకు ముందు నేను చెప్పిన పథకాలు ఏవి కూడా ఇయ్యలేను అని ఆయన మొన్న తేల్చి చెప్పేశారు కదా సార్.